హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. అహంకార బలం. ప్రేమాత్మ స్వరూపులారా, మీలో ఉన్న గుణాలలోకెల్లా అహంకారం అనేది మహా చెడ్డ గుణం. నిన్ను పతనావస్థకు తీసుకువెళ్ళి పదుగురిలోనూ నిన్ను పశువుగా నిలబెడుతుంది. ఈ అహంకారం వల్లే తతిమా చెడు గుణాలన్నీ నిన్ను చేరి పరంధాముడినే గుర్తించనివ్వవు. దీనివల్ల అసూయ, ద్వేషం, గర్వం, దురభిమానం, మూర్ఖపు పట్టుదల అన్నీ వచ్చి చేరి మానవుని పతనావస్థకు తీసుకువెళుతూ తానే గొప్పవాడినన్న మూర్ఖత్వాన్ని పెంచుతుంది. ఇటువంటి వ్యక్తి సాధన అంటూ ఏమీ చెయ్యలేడు. చేస్తున్నాను, చెయ్యగలను, అందరికన్నా నేనే గొప్పవాడిని అనే భ్రమలో జీవితాన్ని వెల్లదీస్తాడు. కొందరి జీవితం ఇలాగే పతనమైపోతుంది. ఈ కొందరిలో ఏ ఒక్కడో తనలోని మూర్ఖపు పట్టుదలను మంచికి ఉపయోగిస్తూ గుణశుద్ధి చేసుకుంటూ జన్మరాహిత్యానికి పాటుపడగలుగుతాడు. వీడే అసలైన మానవుడిగా పిలిపించుకుంటాడు. జ్ఞానానంద స్వరూపులారా, సామాన్య మానవుడు అహంకారానికి బానిసగా మారి పశువుగా మారితే దీన్ని గ్రహించగలిగిన అసామాన్యుడు మాత్రము అహంకారాన్ని దరిచేరనీయక ఆత్మాభిమానంతో పురోభివృద్ధిని కోరుకోవాలి. దీని ద్వారా గుణశుద్ధి జరుగుతూ చెడు గుణాలేవి నీ దరి చేరవు. ఇటువంటి వారికి భగవంతుని వైపు ప్రయాణం అతి సులువుగా మారి సునాయాసంగా ఆవలి ఒడ్డుకు చేరుకోగల దిట్టగా మారుతాడు. ఇదే అహంకారాన్ని పెంచి పోషించేవాడు మాత్రం తాను చేసే మూర్ఖ పనులే సరైనవని భావిస్తూ ఎదుటివాడిని బాధిస్తూ తాను ఆనందపడతాడు. ఈ బాధ అంతకంత తనని పతనావస్థకి తీసుకువెళ్తుందనే నిజాన్ని తెలుసుకోలేక అహంకారం అణువణువున నింపుకొని తన పతనాన్ని తానే కోరుకుంటాడు. అందువల్ల జ్ఞానిగా మారాలంటే అహంకారానికి బలం చేకూర్చకండి. తదాస్తు తదాస్తు తదాస్తు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.